విభజన తరువాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం కూడా మహానాడు నిర్వహించుకుంది. ఒక్కరోజు పాటు నిర్వహించుకున్న మహానాడు పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన ఆనందం తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ జాతీయ స్థాయిలో జరిగే ఈ మహానాడికి తెలంగాణ పార్టీకి సంబంధించిన తెలంగాణ టీడీపీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా హాజరవుతున్న ప్రస్తుతం మనతో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే అంటే ఇటీవల బీజేపీ కూడా కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత కాంగ్రెస్తో అయినా సరే కలిసి వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న అభిప్రాయాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద మీరేమంటారు? ఒకటి, పొత్తుల గురించి ఇది ఇప్పుడే చర్చించాల్సిన సమయం కాదు. సరే, బీజేపీ తెలంగాణలో బలపడే దానికోసం రాజకీయంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మా ప్రయత్నం మేము చేస్తుంటాం. అదేవిధంగా ఇప్పుడు పొత్తుల గురించో కాంగ్రెస్తో పోవాల్సిన అవసరం లేదు. పొత్తులకు వెళ్లకుండానే మా వైపు అందరూ చూసే విధంగా మేము పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకళ్ళు వస్తారో ఒకళ్ళు పోతారనే కంటే మా శక్తిని మేము ప్రదర్శిస్తే మేము లేకుండా ఏ శక్తి కూడా గెలవదనే ఒక రాజకీయ వాతావరణాన్ని తెలంగాణలో సృష్టించాల్సిన అవసరం ఉంది. మన మహానాడులో పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. అందుకనే నాయకులకు ఆత్మవిశ్వాసం లేక కొంతమంది వెళ్తున్నారు తప్ప కార్యకర్తలు నాయకులను తయారు చేసే ప్రజలందరూ కూడా తెలుగుదేశం అంటున్నారు. వాళ్ళని కలుపుకొని పోవడం ద్వారా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడమే మా ముందున్న ఏకైక ప్రధాన కర్తవ్యం తప్ప ఏ పార్టీతో పొత్తు పోవాలన్నది ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు కూడా పొత్తుల సంగతి నాకు వదిలేయండి, పార్టీ బలోపేతానికి మీరు కృషి చేయండి అని చెప్పి వారు కూడా మహానాడు వేదికగా పిలిపివ్వడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పనిచేయడం జరుగుతుంది. అంటే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్తో అయినా సరే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో అయినా సరే కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తరువాత కాంగ్రెస్ వైపు నుంచి కూడా కొంతమంది దానికి సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద ఏమంటారు? అంటే మేము ప్రధానంగా అనేది బీజేపీ వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి చూపించిన సందర్భంగా ఏమైనా మాట్లాడచ్చు, కానీ మా విధానం కూలంకషంగా కాంగ్రెస్తో పోవాలనో లేకపోతే బీజేపీతో వద్దనే పాయింట్ కాదు. ముందు అసలు ఎవరైనా కూడా మా వైపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు పొత్తుల కోసం చూసే విధంగా మా శక్తిని ప్రదర్శించినప్పుడు ఏ పార్టీ అయినా వస్తుంది. అందుకని ఆ రకంగా బలోపేతం చేసే దానికోసం మన మహానాడు వేదిక తీసుకుని భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక ఉద్యమాలు పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలని గ్రామం తీసుకుని వెళ్ళటం ద్వారా అశేష బలం కలిగిన తెలుగుదేశం ఒక సంఘటిత శక్తిగా రూపొందించినప్పుడు అందరూ మా వైపు తెలుగుదేశం పార్టీ లేకపోతే మేము గెలవలేమనే గత్యంతరలేని పరిస్థితులు ఒక రాజకీయంగా మేము తెలంగాణ సృష్టించాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది. ఆ విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది, టీడీపీ ఆవిర్భవించిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు కానీ మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు కానీ చూస్తామంటే ఆ విషయాన్ని అంటే కాంగ్రెస్తో కలిసి వెళ్ళాము అనే విషయాన్ని గట్టిగా మీరు చెప్పలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఇప్పుడు కాంగ్రెస్తో వెళ్ళాలనేది మా అభిప్రాయం కాదు. కాంగ్రెస్ వెళ్ళాల్సిన అవసరం కూడా మాకు లేదు. బీజేపీ నిర్ణయాన్ని బట్టి అప్పుడు సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. జాతీయ అధ్యక్షులు పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడే టైం కాదు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఎవరు దాని గురించి మీరు వదిలేయండి. నాకు కావాల్సిన మీరు పార్టీ పరంగా మీరు చేసుకొని పొత్తులు నాకు వదిలేయని చెప్పారు, దానికి నిర్ణయాన్ని మీకు కట్టుబడి ఉన్నాం. ఇంకా వలసలు తెలుగుదేశం తెలంగాణ విభాగంలో ఇంకా వలసలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ రమేష్ రాథోడ్ టీఆర్ఎస్లోకి చేరబోతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి, కొంతమంది అన్ని అనుభవించి అవకాశవాదులు ఇక్కడేదో రాదు అక్కడేదో వస్తుందని పోతున్నారు. అందుకనే మన మహానాడే వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ఈ నాయకులతో మేము లేము, కార్యకర్తలం ప్రజలం తెలుగుదేశం వెంట ఉన్నామని నిరూపితం జరిగింది. ఆ స్ఫూర్తితో మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. సో ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు క్యాడర్ పూర్తిగా పార్టీతోనే ఉన్నారు. నేతలు కొంతమంది వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ లీడర్లు వెళ్ళిపోతున్నా కానీ క్యాడర్ మాత్రం తమ వైపు ఉంటున్నారు. అలాగే పొత్తులకు సంబంధించి కాంగ్రెస్తో వెళ్ళే అవసరం కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు కానీ కాంగ్రెస్తో వెళ్లాల్సిన అవసరం తమకు ఏమాత్రం కనిపించడం లేదని, తాము సొంతంగా బలపడడం ద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని కలుపుకోకపోతే తాము గెలవలేమన్న వాతావరణాన్ని సృష్టించుకునే స్థాయిలో తాము బలపడే దిశగా అడుగులేస్తున్నామనేది చంద్ర వెంకట వీరయ్య చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, విశాఖపట్నం.